రెడ్ బుక్ అంటే ఒక ఎర్రటి పుస్తకం. జస్ట్ కిడింగ్. ఏపీ పాలిటిక్స్ ఫాలో అయ్యే వారికి చాలా సుపరిచితం ఈ బుక్. నారా లోకేష్ పుణ్యమాని ఈ బుక్ పేరు ఇప్పుడు నేషనల్ వైడ్గా వినిపిస్తోంది. ఇందుకే ఎన్నికల్లో గెలిచారు కదా, ఇప్పుడు ఈ బుక్ను లోకేష్ తెరవబోతున్నారనేది చాలా మందికి వస్తున్న డౌట్. ఇదిగో ఎర్ర బుక్, వాళ్ళ పేర్లు బుక్ లో ఉన్నాయి, వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇప్పుడు కూడా అధికారులు చెప్తున్నా, చట్టాలని ఉల్లంఘించొద్దు, కొంతమంది కోసం చట్టాలని చుట్టాలుగా మార్చొద్దు, తగిన పరిణామం ఉంటుందని ఈ సభాముఖంగా హెచ్చరిక నేను జారీ చేస్తున్నా. అది రెడ్ డైరీ స్టోరీ. ప్రతిపక్షంలో ఉన్నామని వేధించిన పోలీసులు, అక్రమ కేసులు పెట్టిన పోలీసులు, టీడీపీ నేతలను హింసిస్తున్న నేతలు, వారి అనుచరులు, ఇలా ప్రతి ఒక్కరి పేరును రెడ్ బుక్లో ఎంటర్ చేసుకున్నానన్నారు నారా లోకేష్. అధికారంలోకి రాగానే ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తే లేదంటూ అల్టిమేటం కూడా ఇచ్చారు. పొంగనూరు ఘటనలో అయితే చిత్తూరు ఎస్పీ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు లోకేష్. రెడ్ బుక్లో మొదటి పేరు చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డిదే అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు టైం మారింది, ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల్లో టీడీపీ బంపర్ మెజారిటీతో గెలిచింది. మరి వాట్ నెక్స్ట్? రెడ్ బుక్ ఓపెన్ అవుతుందా? లోకేష్ అందులో ఉన్న ఒక్కొక్కరి పేరుపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అందులో ఉన్న నేతలు, పోలీస్ అధికారుల పేరుపై ఎలాంటి యాక్షన్ ఉంటుంది? ప్రస్తుతం ఏపీ పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న క్వశ్చన్స్ ఇవి. విశాఖలో ఫ్లెక్సీ వెలిసింది. నగరం నడిబొడ్డున ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద తెలుగు తల్లి ఫ్లైఓవర్పై రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్, ఎన్టీఆర్, చంద్రబాబు, పవన్ ఫోటోలతో ఒక ఫ్లెక్సీ వెలిసింది. అందులో సిద్ధం అంటూ లోకేష్ ప్రశ్నిస్తున్నట్టుంది. ఫ్లెక్సీ మొత్తం రెడ్ కలర్లోనే ఉంది. సో ఇండైరెక్ట్గా ఇది ఇంతకాలం చెలరేగిపోయిన వైసీపీ నేతలకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఆ ఫ్లెక్సీ కనిపిస్తూ ఉంది. నాట్ ఓన్లీ విశాఖ, మంగళగిరితో పాటు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పుడు ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. సో రెడ్ బుక్ ఇష్యూ మరోసారి హెడ్లైన్స్కి ఎక్కింది. నిజానికి ఎన్నికల ముందు రెడ్ బుక్ ఇష్యూ చాలా హైలైట్ అయింది. కొందరు పోలీసు అధికారులు లోకేష్ తమను బెదిరిస్తున్నారంటూ సిఐడి అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఆయనకు నోటీసులు కూడా పంపారు. ఈ కేసు ఇప్పటికి కూడా విచారణలోనే ఉంది. నిజానికి అప్పట్లో వైసీపీ కూడా బ్లూ బుక్ అంటూ ఒకటి తయారు చేసుకున్నామని ప్రకటించింది. అధికారం తమ పార్టీ చేతుల్లో ఉన్నా కూడా కొందరు అధికారులు తమకు అస్సలు సహకరించడం లేదని, వారి పేర్లను నోట్ చేసుకున్నామని, మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కానీ ఏమైంది? వైసీపీ చాలా దారుణంగా ఓడిపోయింది. బ్లూ బుక్ చెత్తబుట్టకు చేరింది. రెడ్ బుక్ హైలైట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది? లోకేష్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇదే ప్రశ్న లోకేష్ని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటో మీరు చూడండి. తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు రాని విధంగా మాకు వచ్చిన మెజారిటీ స్థానాలు మేము కూడా కైవసం చేసుకుంటాం జరిగింది. కలిసికట్టుగా మేము ప్రయాణిస్తాం. ప్రజలు ఒక బాధ్యత పెట్టారు మా పైన. 3 పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలి. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి. గతంలో ఈ ప్రభుత్వం చేసిన పొరపాట్లని మేము చేయకూడదు. ఇసుక విధానంలో కానివ్వండి, మద్యం విధానంలో కానివ్వండి, రెవెన్యూ విధానంలో కానివ్వండి, అన్నీ పకడ్బందీగా మేము సంస్కరణలు తీసుకురావాలి. ప్రజలు ఏ ఆశయాలతో అయితే మమ్మల్ని గెలిపించారో అది నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా పైన. ప్రజలు ఒక పవిత్రమైన బాధ్యత మాకు ఇచ్చారు. దారి తప్పిన రాష్ట్రం సరైన దారిలో పెట్టారు. ఇప్పుడు గంజాయి విషయం తీసుకుందాం. తరాలే నాశనం అయిపోయింది. అది మనం కట్టడి చేయాలి. రెవెన్యూ విషయం ఉంది, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఒక పనికిమాల చట్టం, అది చెప్పాం. దాని తర్వాత మెగా డిఎస్సి హామీ ఇచ్చాం. ఆ డిఎస్సి మేము ఆ హామీని నిలబెట్టుకుంటాం. ఇట్లా స్పష్టమైన హామీలు ప్రజలకు మేము ఇచ్చాం. ఆ హామీలు కలిసికట్టుగా మేము నిలబెట్టుకుంటాం. ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తీసుకొచ్చే బాధ్యత కలిసికట్టుగా తీసుకుంటాం. ఎక్కడ కూడా ఆయన రెడ్ బుక్ ప్రస్తావన తీసుకురాలేదు. తాము కక్ష సాధింపు రాజకీయాలు చేయమని, అవినీతి అక్రమాలు చేసిన వారిపై మాత్రమే కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు. అయితే లోకేష్ మాటలు, టీడీపీ నేతల చర్యలు మాత్రం కంప్లీట్ రివర్స్లో ఉన్నాయి. కాంట్రాస్ట్. ఆయన ఒకటి చెప్తున్నారు, వీళ్ళు చేసేది మరొక రకంగా ఉంది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.